హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అబుదాబి నగరంలో ఈరోజు మన వీడియోలో పార్టీ స్పెషల్ డ్రాగన్ చికెన్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ ఇండో చైనీస్ డ్రాగన్ చికెన్ కోసం నేను ఇక్కడ హాఫ్ కిలో చికెన్ బ్రెస్ట్ పీసెస్ తీసుకున్నాను. ఈ చికెన్ని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని ఉప్పు నీళ్ళల్లో ఒక అరగంట సేపు నాననివ్వాలి. ఇప్పుడు ఇందులో వేసే వెజిటేబుల్స్ గురించి చూద్దాం. ఇక్కడ నేను ఒక ఫుల్ వెల్లుల్లి తీసుకొని ఒలిచి పెట్టుకున్నాను. అలాగే 2 ఇంచుల అల్లానికి పైన పొట్టు తీసేసి శుభ్రంగా కడిగి తీసుకున్నాను. అలాగే 4 పచ్చిమిర్చి, 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, గ్రీన్, రెడ్, ఎల్లో క్యాప్సికమ్ ఒక్కొక్కటి తీసుకున్నాను. వీటిని ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఉల్లిపాయలను స్లైసెస్గా కట్ చేసినప్పుడు నిలువుగా కాకుండా అడ్డంగా ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఏ పీస్కి ఆ పీస్ విడగొట్టుకోవాలి. క్యాప్సికమ్‌ని కూడా పొడవుగా ఇలా స్ట్రిప్స్‌లా కట్ చేసుకోవాలి. వెల్లుల్లిని, అల్లాన్ని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని మనకి ఎంత వీలైతే అంత ఇలా క్రాస్‌గా కట్ చేసుకోవాలి. వీటిని పక్కన పెట్టేసి చికెన్ చూద్దాం. చికెన్‌ని కూడా పొడవుగా సన్నని స్ట్రిప్స్‌లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత చికెన్‌లో వాటర్ ఏం లేకుండా స్ట్రెయిన్ చేసేసుకొని ఒక బౌల్‌లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్‌ని మ్యారినేట్ చేసుకోవాలి. అందుకోసం ముందుగా 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను. తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ మైదా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ కూడా వేసుకొని ఇవన్నీ ఈవెన్‌గా కలిసే విధంగా చికెన్‌లో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక ఎగ్‌ను కూడా పగలగొట్టి వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం కలిపిన తర్వాత ఇలా లూజ్‌గా ఉండేటట్లే చూసుకోండి. ఒకవేళ గట్టిగా ఉంటే ఇంకొక ఎగ్ వేసుకొని ఇలా లూజ్ కన్సిస్టెన్సీలో చేసుకోండి. ఈ చికెన్‌ని డీప్ ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ చేసుకోవాలి. నూనె కాగిన తర్వాత స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని చికెన్ స్ట్రిప్స్‌ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకదానికొకటి అంటుకుపోకుండా ఒకసారి కలుపుకుందాం. ఇవి సగం వేగినాయి కదా! ఇప్పుడు స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయినాయి కదా! ఇప్పుడు వీటిని ఆయిల్‌లో నుంచి తీసేసుకుందాం. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మిగిలిన చికెన్ స్ట్రిప్స్‌ని కూడా ఇలాగే డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్‌కి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నేనిక్కడ చికెన్ ఫ్రై చేసిన ఆయిలే వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు వేసుకొని 1 నిమిషం పాటు హై ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిర్చీలని కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొంచెం జీడిపప్పును కూడా వేసుకొని 1 నిమిషం పాటు హై ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్‌ని కూడా వేసుకొని 1 నిమిషం పాటు హై ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి హై ఫ్లేమ్‌లో 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ టమాటో కెచప్ వేసుకోవాలి. టొమాటో కెచప్ ప్లేస్‌లో టమాటో సాస్‌నైనా తీసుకోవచ్చు. సాస్ వేసుకుంటే 1 టీ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ సాస్‌ని, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్‌ని కూడా వేసి లో ఫ్లేమ్‌లో 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. సాసులు వేసిన తర్వాత లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెడితే సాసులు మాడిపోతాయి. ఇప్పుడు ఇందులో 3-4 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసి మనం టేస్ట్‌కి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని లో ఫ్లేమ్‌లో 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. కొంచెం వాటర్ ఉండంగానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకోవాలి. వాటర్ అంతా డ్రై అయ్యాక చికెన్ వేస్తే సాసులు చికెన్‌కి పట్టవండి. అందుకే కొంచెం వాటర్ ఉండగానే చికెన్ వేసేసుకోవాలి. చికెన్ వేసిన తర్వాత హై ఫ్లేమ్‌లో 2 నిమిషాలు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంతేనండి, మన డ్రాగన్ చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ చికెన్‌ని ఒక సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకొని 1 టీ స్పూన్ నువ్వులతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే.